అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఒక సామెత మాత్రమే కాదు, సమాజంలో మనం బ్రతకాలంటే మన నోరు అదుపులో పెట్టుకొని బ్రతకాలి అనేటువంటి సూక్తి. ఈ సూక్తిని ఫాలో అయిన వాళ్ళకి సమాజంలో బ్రతకడానికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఎప్పుడైతే ఈ సూక్తిని దాటి మన ఇష్టారాజ్యంగా మాట్లాడే విధానం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా లేదంటే ఒక దశాబ్ద కాలంగా రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, రాజకీయ నాయకుల్లో వస్తున్నటువంటి అంటే ఒక రకమైన పరిణితి సాధించాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడటం, నోరు పారేసుకోవటం, అది ఎవరినైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీ గురించి కాదు కానీ రాజకీయ పార్టీలు రాజకీయ వేదికలుగా మాట్లాడాల్సింది ప్రజా సమస్యల మీద. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఇష్టారాజ్యంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషణలకు పాల్పడటం లేదా దాడులకు పాల్పడటం వంటి అనేక ఘటనలు చూసిన తర్వాత ప్రజలు చాలా చైతన్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలో రాజకీయ పార్టీలకి తోడు లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడించేటువంటి పరిస్థితి వచ్చింది. అది ఈరోజు వైసీపీకి రావచ్చు, రేపు టీడీపీకి రావచ్చు, తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. కానీ పార్టీలు కాదు, ఇక్కడ వ్యక్తులు కూడా చాలామంది పరిధి దాటి మాట్లాడుతున్నారు, లైన్ దాటి మాట్లాడుతున్నారు. తమ ఇష్టారాజ్యంగా దూకుడు ప్రదర్శిస్తూ అంటే ఒక అసభ్య పదజాలం కూడా ఉపయోగిస్తున్నారు అనేటువంటి సంకేతాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు అనేటువంటి అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఒక అంబటి రాంబాబు కావచ్చు, నిన్న జరిగినటువంటి జోగి రమేష్ ఇంటి మీద దాడి కావచ్చు, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటే నోరు అదుపులో ఉంటే ఊరు అదుపులో ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీనికి తోడు ఏ సమస్య వచ్చినా రాజకీయాలకి అంటే కులాల ప్రస్తావన తీసుకురావటం, ఓసీ, బీసీ, ఎస్సీ ఇలా ఎవరికి వాళ్ళు సామాజిక వర్గాల వారీగా విడిపోయి నేను పలానా సామాజిక వర్గం కాబట్టి నేనేం చేసినా మీరు నా జోలు రావద్దు అనేటువంటి విచిత్ర ధోరణి కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు, నాయకులు కూడా తిరగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అది కూడా నాయకులు కొంతవరకు వాళ్ళు గుర్తెరగాలి, వాళ్ళు మంచిగా పరిణితి సాధించాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మిగతా అంశాలు కూడా చూసుకుంటే, అంటే నిన్న అంబటి రాంబాబు ఘటన చూసుకుంటే, గతంలో వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసినప్పుడు కానీ చాలా పెద్ద సంఖ్యలో నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ వచ్చేవాళ్ళు, కోర్టు దగ్గర కూడా గుమిగూడేవాళ్ళు. కానీ నిన్న జరిగిన ఇష్యూలో అంబటి రాంబాబు ఎంత పెద్ద తప్పు చేశాడు, వైసీపీకి ఎంత తీర నష్టం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు దాదాపుగా అంబటికి దూరంగానే ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి గమనించాం. ఎందుకంటే వందల వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఉంటారు ప్రతి ఊళ్ళో కూడా. కానీ ఇక్కడ నిన్న అంబటి రాంబాబు దగ్గరికి ఖచ్చితంగా చూస్తే పట్టుమని 10 మంది కూడా ఎవరు మద్దతుగా నిలబడలేదు అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష అలాంటిది. అయితే ఆ తర్వాత సీనియర్ నేతలు రావటం జరిగింది. సీనియర్ నేతలు ఆ ప్రాంతానికి వచ్చి ఆయన నివాసం దగ్గర పరామర్శించారు. కానీ అంబటి రాంబాబుని కలిసే ప్రయత్నం అయితే యథార్థంగా అంటే పూర్తి స్థాయిలో చేయలేదు. మొక్కుబడిగా పోలీసుల్ని పర్మిషన్ అడగటం, వాళ్ళు ఏమంటాం సరే అని సరిపుచ్చుకొని వెళ్ళిపోవటం తప్ప అంబటి రాంబాబుని కలిసి పరామర్శిద్దామనేటువంటి ఆలోచన. ఎందుకంటే పరామర్శించే స్థాయిలో అంబటి రాంబాబు లేరు. ఎందుకంటే ఆయనే పరుష పదజాలం వాడి సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడి సీఎంను ఇష్టారాజ్యంగా అసభ్య పదజాలంతో మాట్లాడారు. కాబట్టి ఇది ఎక్కడ మన పార్టీకి డ్యామేజ్ చేస్తుందో అనేటువంటి ఆలోచనతో వైసీపీ సందిగ్ధంలో పడినట్లుగా భావిస్తున్నటువంటి
రాజకీయ విశ్లేషకులు ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఒక కుల ప్రస్తావనగా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది కాపుల మీద జరిగిన దాడి, ఇది బీసీల మీద జరిగిన దాడి, ఇలాంటివన్నీ కూడా సమాజం యాక్సెప్ట్ చేయదు అనేటువంటి అంశాలను నాయకులు, రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలనేది సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీల పేరుతో లేదంటే సామాజిక వర్గాల పేరుతో కుల ప్రస్తావనలు తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే రేపు ఎవరికి వాళ్ళు కులాలను మతాలను ఉపయోగించుకొని దాడులు ప్రేరేపించబడితే అది సమాజంలో తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది నిన్న పోలీసులు కూడా చెప్పారు. ఎందుకంటే అంబటి రాంబాబు మీద నిన్న ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నేత, ఆయన బయట ఉంటే ప్రాణహాని జరుగుతుంది ఆయనకి, మేము అరెస్ట్ అయిపోతే ఆయన్ని కొడతారు, ఆయన్ని హతమారుస్తారు అనేటువంటి పరిస్థితి పోలీసులు కోర్టులో స్పష్టం చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేటువంటి విషయాలను పోలీసులు గమనించడం జరిగింది. అదేవిధంగా 16 కేసులు అంబటి రాంబాబు మీద నమోదవడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి చోట ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా కోర్టు ముందు ఉంచడం జరిగింది పోలీసులు. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎన్ని కేసులు ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి, ఎక్కడెక్కడ అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఎవరైనా సరే ముందుగా నోరు అదుపులో పెట్టుకోవాలి, ఆ తర్వాతే ఊరు అదుపులో ఉంటుంది, మనకి ఈ సమాజం కూడా అదుపులో ఉంటుంది అనే విషయాలను చాలా స్పష్టంగా పోలీస్ శాఖ చెప్తుంది. అదేవిధంగా కోర్టులు కూడా నిన్న వ్యాఖ్యానించాయి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు, సమాజానికి మీరేం చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు అని కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో పరిణితి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అసభ్య పదజాలం వాడకుండా హుందాగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.